ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్ళీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ పోతున్నట్ట, దానికోసం ఆ రోడ్ ఎంబడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు, ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది. మరి ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఎందుకు పోజులు కొట్టినావు? ఎక్కడ పోయినాయి నీ 2 లక్షల ఉద్యోగాలు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మా పిల్లలు అడుగుతున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పు. 10,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు, యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యవు. ఈ రకంగా తెలంగాణ యువతతో, భారతీయ యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో దీని అందరూ కూడా గమనించాలని కోరుతూ, ఈ భూముల విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పిల్లలకు మద్దతుగా నిలబడుతుంది. ప్రభుత్వం గనక ఈ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి కూడా పార్టీ తరఫున మేము కూడా ముందుకు పోతాం. మా స్టూడెంట్ విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో, మా పార్టీ యొక్క మైనారిటీ విభాగం నేతృత్వంలో అందరం కూడా కలిసికట్టుగా ఈయన్ని ప్రతిఘటిస్తాము, అడ్డుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ప్రయత్నం చేస్తున్నదో వారి బాధను వివరించడానికి ఇక్కడికి వచ్చారు. నేను గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నాను కాబట్టి నాకు 2 విషయాల్లో అవగాహన ఉంది. ఒకటి, ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో వీరు గతంలో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా కూడా సహకరించారు. ఎప్పుడైనా కూడా ముందుకొచ్చి హైదరాబాద్ ముందుకు పోతుంది అంటే మాత్రం వారు కూడా మనకు అండగా నిలిచారు. 32 ఎకరాలు, ఎందుకంటే ఓఆర్ఆర్ని అంటుకునే ఉంటుంది యూనివర్సిటీ, ఓఆర్ఆర్ కూడా యూనివర్సిటీ ల్యాండ్లోంచే పోయింది. అది అడిగినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, 32 ఎకరాలు అప్పుడు కూడా ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఖాజాగూడ చెరువు నుంచి యువతల గచ్చిబౌలి టు అటు నానక్రామ్ కూడా ఒక లింక్ రోడ్ తీయడానికి ల్యాండ్ అడిగితే 7 ఎకరాల స్థలం అప్పుడు కూడా యూనివర్సిటీ ల్యాండ్ అప్పుడు కూడా వాళ్ళు సహకరించారు. అప్పుడు కూడా వారి యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కూడా వెనక్కి జరుపుకొని వారు మనకు రహదారి ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే హైదరాబాద్ నగర విస్తరణకు, హైదరాబాద్ ప్రజల అవసరాలకి, హైదరాబాద్ పురోగమనానికి ఎన్నడూ కూడా యూనివర్సిటీ వ్యతిరేకించలేదు. కానీ ఈ రోజు యూనివర్సిటీ పిల్లలందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే అసలు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందే హైదరాబాద్కి తెలంగాణ మొదటి దశ పోరాటం తర్వాత. ఇక్కడి విద్యార్థులకు, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంలో మరొక సెంట్రల్ యూనివర్సిటీ మరి అబుల్ కలాం గారి పేరు మీద పెట్టిన మను కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఈరోజు ఆ స్థలాలకిచ్చిన, ఆ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూములను తిరిగి వెనక్కి తీసుకుందామనే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఇది నిజంగా కూడా తీవ్రంగా గర్హించదగ్గది, తీవ్రంగా వ్యతిరేకించదగ్గది. ఇంకోటి మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, టీవీల్లో సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం.